మహేష్ గౌడ్ గారు, మీరు అసలు పిసిసి ప్రెసిడెంటా పాతాల భైరవుడా అర్థమైతలేదు. మనం ఏ యుగంలో ఉన్నాము? ఈ కాలంలో కూడా శుద్ర పూజలు, చేతబడులు, అసలు ఏమైనా సోయున్నే మాట్లాడుతున్నావా? సరే, మీ సహచరులు కొంతమంది మాట్లాడినంటే నువ్వు వాళ్ళని వారించాల్సింది పోయి ఒక పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఉంటిన ప్రెస్ పెట్టి క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. అసలు మనం ఏ యుగంలో ఉన్నాం? ఆధునిక సాంకేతికతో ప్రపంచం ముందుకు పోతుంటే ఇంకా మనము క్షుద్ర పూజలు, వర్షాలు పడద్దు, ఎవరైనా పూజల కోసం అసలు ఆ సాంకేతిక యుగంలో ఉండి మనము కొంచెం ఆలోచిస్తే మనం అప్పుడు త్రేతాయుగంలో కూడా అసలు రాక్షసులు వర్షాలు పడొద్దని ఎవరు అసలు వర్షదేవుని ఆపేంత దమ్ము ఎవరికైనా ఉన్నదా? కొంచెం సోయిని మాట్లాడు. ఈ మూఢనమ్మకాలన్నీ పక్కన పెడితే నువ్వు ఒక పిసిసి అధ్యక్షుడిని గల్లీ లీడర్ లాగా కాకుండా కొంచెం ఇంకిత జ్ఞానం ఆలోచించి మాట్లాడండి. మీ స్థాయికి నిలబడి ఎవరన్నా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు అప్పటికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందండి. తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు పదవికి రాజీనామా చేసిండు. మరి మీరేం చేసిరని మీరు అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాలు మీరు ఏం చేసిరని ఇప్పటి వరకు మీరు హామీలు ఒకటి నెరవేరలేదు, 420 హామీలు నెరవేరలేదు. మీరు ఒక్కటంటే ఒకటి చేసిన పని చెప్పండి. ఒక్కటి మాత్రం క్లియర్గా ఏమర్థమవుతుందంటే మీరు ప్రజల దృష్టిని మరల్చనీకే ఈ క్షుద్ర పూజలు అవి ఇవి అని కట్టుకథలు అమ్ముతున్నారు. మీరు చెప్పేది ఎవరు కట్టుకథలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. వెళ్ళని గుడి లేదు రాష్ట్రంలో. మీరు కామాఖ్య టెంపుల్కి ఎందుకు వెళ్ళిందండి? మీరు గోవాతికి చాలామంది చెప్పి నాతో కూడా, అన్న ఈయన అసలు ఆగుతలేడిగా పిసిసి ప్రెసిడెంట్ అయిన నేనే ముఖ్యమంత్రి అని పోయి అక్కడ పూజలు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయాల చుట్టూ తిరిగి పొల్లు దండాలు పెడుతున్నాడు. మేమే రోజున అట్లా అన్నామా? సరే, నువ్వు ముఖ్యమంత్రి కాదు, మీ పార్టీ విషయం, దానికి మాకు సంబంధం లేదు. మీరు ఆధారాలు లేని నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం మీ స్థాయికి తగదు. మీరు గల్లీ లీడర్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి మహేష్ కుమార్ గౌడ్ గారు. సరే, ఈయన కూడా ఒక పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఏదో దొరికినట్టు వదిలిన ప్రెస్ పెట్టి మళ్ళీ నిన్న నేను అక్కడ లేదు, మరి అది లేదు.